హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మన ఏదైతే యాప్ అయితే విడుదల చేస్తా అన్నారు కదా, ఆ యాప్ని అయితే మన మంత్రి గారు ప్రారంభించారండి. అలాగే దీనికి సంబంధించి ఈ యాప్ ద్వారా మనకు ఎలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది, అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కానీ, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసుకునేందుకు బిల్డ్ నౌ యాప్ను తీసుకువచ్చింది. దీనిని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా లబ్ధిదారుల దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది. సో ఇదండి మనకు వచ్చిన ఒక చిన్న అప్డేట్. సో మనం ఏదైతే యాప్ విడుదల చేస్తారో, అలాగే ఈ యాప్ ద్వారా ప్రాసెస్ చేస్తారో అని చెప్పేసి మనం గత వీడియోలో అయితే చెప్పాం కదా. సో దీనికి సంబంధించిన యాప్ని అయితే మన మంత్రి గారు అయితే ప్రారంభించారండి. సో దీని ద్వారా లబ్ధిదారుల యొక్క వివరాలు అందులో నమోదు చేస్తారు. అంతేకాకుండా మనకు ఎవరైతే అదేవిధంగా ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో అలాగే మనకు ఈ యాప్కి సంబంధించి పూర్తి వివరాలు రాగానే తప్పకుండా మీకు ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి ఈ యాప్ ద్వారా సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అలాగే మనకు లబ్ధిదారుల ఎంపిక, అలాగే మనకు కమిటీల ద్వారా ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందో మనకు ఇందిరమ్మ ఇళ్ళని అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ప్రస్తుతానికి మన సీఎం గారు ఏమన్నారంటే, సో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, సో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, అలాగే ఆర్థికంగా వాళ్ళని 5 లక్షలు అయితే శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.